కనుక ఇంద్రియాలతో జరిగేటువంటి పని ఏదైతే ఉందో దానికి ఇంద్రియ నిగ్రహం ఎందుకు పెట్టారు? ఇంద్రియాలు ఇచ్చి నిగ్రహం అనే మాట ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే దృశ్యము కనపడాలే తప్ప ఆ దృశ్యము వెంట మనస్సు లయమవకుండా ఉండగలిగే శక్తిని ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో అది ఇంద్రియ నిగ్రహం అని చెప్పబడుతుంది. ఎదురుకుండా పదార్థాలు పెట్టారు. ఇప్పుడు కార్తీక మాసంలో అందరం చేసేటువంటిది ఏమిటి? ఉపవాస దీక్షలు. ఉపవాస దీక్షలు అంటే అయ్యా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఉండాలంటే ఉంటాం, ఏదో పూట తింటే చాలు. అయితే కార్తీక మాసం ఏం చెప్పింది? కార్తీకము పొద్దునంతా కూడా ఏ చరాచర జగత్ అయితే మొత్తం రకరకాల విషయాసక్తులతో కూడుకుని ఉంది, విషయాసక్తులతో నువ్వు లోపలికి ఆహారం లేకుండా దీన్ని ప్రశాంతంగా ఉంచు. ఆహారం లేకుండా ఎప్పుడైతే శరీరము మామూలుగా ఉందో, ఏమి శక్తి లేకుండా ఉందో, ఏ విషయాల వైపుకి వెళ్ళదు. వెళ్ళక ఏం చేస్తుంది? స్తబ్దుగా ఉంటుంది. అవునా కదా? ఆ స్తబ్దుగా ఉన్నది ఏం చేస్తుంది? సాయంకాలము నక్తము అంటే నక్షత్రం వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఇప్పుడు ఏం చెప్పింది? ఆహారం తినాలి, కోరిక లోపల శరీరం లోపలికి అన్నం పడేయాలి. పడేయకపోతే దీనికి కావాల్సినటువంటి శక్తి మళ్ళీ స్వీకరించడానికి కావాల్సినటువంటి విషయం జరగదు. కనుక ఏం చెప్తాడు? నక్షత్రం ఏదైతే ఆకాశంలో నీకు దర్శనం ఇస్తుందో ఆ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఆహారాన్ని లోపలికి పడేయి. అప్పుడు ఏం జరుగుతుంది? రాత్రి అయిపోతుంది. ప్రదోషకాలం నుంచి రాత్రి అయిపోతుంది. రాత్రి అయినప్పటికీ ఇప్పుడు చరాచర జగత్తులోకి మనస్సు ప్రసరిస్తుందా? ప్రసరించడు. పొద్దున్న నుంచి తినకుండా శరీరం కొంత స్తబ్దతని పొంది సాయంకాలం పూట నక్షత్రాన్ని దర్శించిన తర్వాత ఏ శరీరం అంటే ఆహారాన్ని స్వీకరిస్తుందో స్వీకరించిన ఆహారం ఏం చేస్తుంది? పొద్దున్న నుంచి ఉన్నటువంటి స్తబ్దతని తొలగించుకుని చైతన్యం వైపుకు వెళ్ళి ఆ చైతన్యంతో రాత్రి అనబడేటువంటి కాలాన్నంతటినీ కూడా భగవన్నామ స్మరణలో లేదు భగవన్నామ స్మరణ అనేటువంటి దాని యందు ఏ మనస్సు అయితే పొద్దున్న నుంచి ఒక ఆచరణాత్మకంగా నిలబడిందో ఆచరణాత్మకంగా నిలబడినటువంటి ఆ విషయాన్నంతటినీ స్వీకరించి మననం చేస్తూ రాత్రంతా గడుపుతుంది. ఎందుకు? శక్తి వచ్చింది శరీరానికి. ఈ శరీరానికి శక్తి వచ్చిన తర్వాత దీంతో ఏదో ఒక పని చేయాలి. ఏది చేయకపోతే శరీరము ఇబ్బంది పడుతూ ఉంటుంది, ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రథమ నియమం ఇది. పగలంతా చరాచర జగత్తు వైపుకు మనస్సు వెళ్లకుండా ఉండాలంటే ఆహారం తినకు, రాత్రికి తిను. ఎందుకండి? ఒళ్ళు రావడానిక? కాదు. ఆ శక్తితో ఇంకా జగత్తంతా నిద్రిస్తుంది కనుక నువ్వు నిద్రని అధిగమించి మననం చేస్తూ ఉండు. దేన్ని? పొద్దునంతా ఏ స్తబ్దత, ఏది లేకపోతే శరీరం స్తబ్దతను అనుభవించిందో, ఏది లేకపోతే ఆ శక్తి అనేటువంటిది నీలోకి ప్రసరించలేదో, ఆ శక్తి ప్రదోషకాలంలో ఏది స్వీకరిస్తే నీలోకి మళ్ళీ జనించిందో శక్తి స్వరూపంగా, ఆ శక్తి ఎక్కడిది అనేటువంటి విషయాన్ని మననం చేయి. అది కార్తీక మాసంలో అంతర్గతంగా ఉన్నటువంటి రూల్. అదంతా మననం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు పగలంతా చేసింది తపస్సు అవుతుంది. తపస్సు తర్వాత రాత్రిపూట చేసేటువంటిది తపస్సు నుంచి వచ్చేటువంటి మననం అవుతుంది. ఆ మననము తపస్సు రెండు కలిపి విచారణ కింద మారుతుంది. ఈ విచారణ వచ్చేటువంటి మాసం ఏమిటి? మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అని చెప్తుంది శాస్త్రం. ఈ మార్గశీర్ష మాసం ఏం చేస్తుంది? ఇంత మనన ధ్యానాదుల అనేటువంటి రెండింటి ద్వారా ఏ తపస్సునైతే చేశావో ఆ తపస్సు వలన ఏ ప్రహృష్టమైనటువంటి భావనలు నీలో సాత్వికంగా వచ్చాయో ఆ భావనల ద్వారా మాసాన్నంతటినీ కూడా నీ యొక్క విద్యుక్త ధర్మాలతో, ఆ ధర్మం ఏమిటి? పరమాత్ముని యొక్క స్తుతి, శృతి, కీర్తన మాత్రమే. దాన్ని నిరంతరము చేయడం ద్వారా మాసాన మార్గశీర్ష మాసం అంతా కూడా ఉదయకాలంలో ఇప్పుడు ఏమవుతుంది? ఇన్నాళ్ళు పగలంతా తినలేదు, రాత్రంతా మననంతో వచ్చేటువంటి శక్తితో ఉన్నాం. ఈ శక్తితో ఏమవుతుంది? ఏ శక్తి వలనైతే మననం అనేటువంటిది అలవాటైందో, భగవన్నామ స్మరణ అనేటువంటిది అలవాటైందో, దాంతో ఏమవుతుంది? స్మరణతో కూడుకున్నటువంటి నిద్ర సుఖాన్ని ఎక్కువ అంటే నువ్వు చేసేటువంటి మననముతో మనస్సు ఆనందాన్ని అనుభవిస్తూ శరీరానికి కావాల్సినటువంటి సుఖాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే శరీరానికి కావాల్సినటువంటి సుఖాన్ని తగ్గించుకుంటుందో, సుఖము ఎప్పుడైతే కొంత నిద్రతోనే అత్యధిక స్థాయిలోని శరీరానికి వచ్చేసిందో మనస్సు వెంటనే జాగరణ అంటే జాగరూకతని పొందుతుంది. ఎప్పుడైతే మనస్సు జాగరణ అనేటువంటి స్థితికి వచ్చేసిందో, అంటే రాత్రి పడుకుంది కానీ మననంతో పడుకుంది, శరీరానికి కావాల్సిన శక్తి వచ్చేసింది నిద్ర వల్ల. ఆ నిద్ర ఎందుకు? కొంత నిద్రతోనే ఆనందాన్ని వహించింది. నువ్వు ఎక్కువ పనులు చేయట్లేదు, స్తబ్దుగా ఉన్నావు. శరీరం పనిచేస్తుందే తప్ప స్తబ్దుగా దాని యందు మనస్సుని లయం చేయకుండా జాగ్రత్తగా ఉన్నావు. లయం చేయకుండా మనస్సుని దాని యందు నిర్యుక్తం చేయకుండా ఏ పని అయితే చేస్తున్నావో దానివల్ల పని అవుతుందే తప్ప శరీరం అలసిపోవడం అనేటువంటిది